నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని ప్రతి శనివారము ఈ కూటాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసి, ఈ కూటము ఆదివారం కన్నా కూడా, ఆదివారం అనేది అది ప్రభు దినం. దేవుడు మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం అది దినం. అయితే ఆ ఏమంటారు, ఆ పునరుద్ధరణపు ఆరాధన కూటం చూసారా, అది సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ పరిశుద్ధాత్మ సహాయము, ఈ పరిశుద్ధాత్మ అభిషేకము సంఘానికి ఎంతెంతో అవసరం అన్నమాట. సంఘానికి లేక ఒక విశ్వాసికి చాలా అవసరం. అందుని బట్టి ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ అభిషేకపు కూటము ఒక సంపూర్ణమైన భక్తిలోకి మనము నడిపించబడాలని, పరిపూర్ణమైన భక్తిలోకి దేవుడు మనల్ని నడిపించాలని, సర్వసత్యలోకి ఆయన మనల్ని నడిపించాలని దేవుడు ఈ రీతిగా ఈ నియమకాలపు కూటాల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏర్పాటు చేస్తూ ప్రతి శనివారం కూడా దేవుని మందిరంలో, సంఘంలో ఈ కూటం జరుగుతుంది. ఈ కూటము దేవుడే జరిపిస్తున్నాడు. జరిపించుచున్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనక, ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపించే దేవుడు గనక, మనకి ఏది కూడా అసత్యాన్ని బోధించేవాడు కాదు. ఆయన మనకి సత్యాన్ని ఆయన ప్రకటించేవాడు. మనల్ని ఆయన మోసపుచ్చే దేవుడు కాదు. దీనికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఓసారి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. ఈ మార్కు సువార్తను కొన్ని వారాలుగా మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకి ఎంతెంతగానో సహాయం చేస్తున్నాడు. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యం నుండి ఎన్నో విషయాలను మనకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన మనకి ప్రకటిస్తున్నాడు. అవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాడు గనక దయచేసి మీ చేతుల్లో ఉన్న బైబిల్ని మీరు ఓపెన్ చేయండి. బైబిల్ని తెరవండి. తెరిసిన మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 4 నుండి కొన్ని మాటలను బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటిగా దేవుడు మనకి అవన్నీ కూడా తెలియపరిచేలాగును మనము ఆ రీతిగా ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మార్కు సువార్త 4 1వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. బాప్తిస్ము ఇచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్ము ప్రకటించుచు వచ్చెను. దీనికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా చెప్పండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మార్కు సువార్త ఈ 1వ అధ్యాయాన్ని చూస్తుంటే ఈ సువార్తల్లో, ఈ మార్కు సువార్తలోనే కాదు, లూకా సువార్తలో ఉంటూ ఉంది ఏ మాటలు, మళ్ళా మత్తయి సువార్తలో కూడా ఈ మార్కు సువార్తికుడు చెప్పిన మాటలు ఉంటాయి. అలాగే యోహాను సువార్తలో కూడా ఈ మాటలు చదవబడిన మనము పరిశీలన చేస్తూ ఉంటుంది అన్నమాట. మార్కు సువార్తికుడు చెప్పినట్లుగాని లూకా సువార్తికుడు చెప్తున్నాడు, మార్కు సువార్తికుడు చెప్తున్నాడు, యోహాను సువార్తికుడు కూడా చెప్తున్నాడు అనమాట. అయితే
ఈ యొక్క బాప్తిస్ము ఇచ్చు యోహాను ఎవరైనా బాప్తిస్ము ఇచ్చు యోహాను అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్తికుడు చెప్తున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ బాప్తిస్ము ఇచ్చు యోహాను ఏం చెప్తున్నాడంటే, మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము ప్రకటించుచు వచ్చాడంటండి. ప్రకటిస్తూ వచ్చాడంట. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు 8వ వచనాన్ని కూడా మనం చదివితే, ఆ 8వ వచనంలో కూడా ఈ యొక్క యోహాను ఏమని చెప్తున్నాడో గమనిద్దాం. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసము ఇచ్చితి గాని ఆయన పరిశుద్ధాత్మలను మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే సాల్సాల్ ఇది ఇక్కడ యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఉన్న విషయాలు యోహాను యేసు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చాడని చెప్పి మనం కింద అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమవపడుతుందంటే, ఈ మార్కు సువార్తికుడు ఏం చెప్తున్నాడంటే, ఒక 3 విషయాలను 3 అనుభవాల గురించి ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అంటే ఏంటి చెప్పాలి? 3 బాప్తిసం. ఏ బాప్తిసం అనగా 3 బాప్తిసం. 3 బాప్తిసం అనగా ఒకటేమో పశ్చాత్తాపంతో కూడిన బాప్తిసము, రెండోది నీళ్ళ నిమిత్తము నీళ్ళలో తీసుకునే బాప్తిసము, మూడవది పరిశుద్ధాత్మలో తీసుకునే బాప్తిసం అని ఇక్కడ 3 బాప్తిసాల గురించి ఈ మార్కు సువార్తికుడు చెప్తున్నాడు. మార్కు సువార్తికుడు ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో, లేక సార్వత్రిక సంఘంగా దేవుడు ఏర్పాటు చేసిన ఆ సంఘంలోకి చేర్చబడి, అటు ఇజ్రాయేలులు కానీ లేక అన్యజనులు కానీ ఎవరైనా కూడా ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడాలంటే ఈ 3 బాప్తిసం అనేది ఆ సంఘానికి కానీ ఆ విశ్వాసికి ప్రకటించబడుతుందని చెప్పి ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ యోహాను ఎవరికి చెప్పాడు? మనం ఈ రాత్రి ఈ 3 విషయాల గురించి క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. ఈ 3 బాప్తిసము, లేక ఒకటి పశ్చాత్తాపంతో, రెండోది నీళ్లలో, మూడోది పరిశుద్ధాత్మలో అని మనం చూస్తున్నాం కదా. ఈ 3 అనుభవాల్లో మనకి ఎవరు అగపడతారు? మనకి ఈ 3 అనుభవాల్లో దేవుడు సంఘానికి ఎవరిని చూపించాలనుకుంటున్నాడు? ఈ 3 అనుభవాల్లో నడవబడే వాళ్ళ గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యము ఇవ్వబోతున్నాడు? దేవుడిచ్చే సాక్ష్యం మనుషులిచ్చే సాక్ష్యం కాదంట, దేవుడిచ్చే సాక్ష్యం. ఈ 3 అనుభవాలు కలిగి ఈ 3 బాప్తిసము పొందిన ఆ వ్యక్తుల్లో కానీ ఆ సంఘంలో కానీ దేవుడు ఏ సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు అని ఈ రాత్రి మనము క్షుణ్ణంగా దేవుడు చెప్పే మాటలు మనం వినాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోహాను అక్కడ చెప్పాడు, బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించుచు వచ్చెను. ఎవరికి ప్రకటిస్తూ వచ్చాడు అని చూస్తుంటే అపోస్తుల కార్యము 13:23 చదువుదాం. అపోస్తుల కార్యము 13:23. అపోస్తుల కార్యములు 13:23 చదువుదాం. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను
ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్ము ప్రకటించెను. యోహాను ఆ, తన పనిని నెరవేర్చుచుండగా నేనెవనిని మీకు తలంచుచున్నారు, నేను ఆయన్ను కాను. ఇదిగో నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పుటికైను నేను పాత్రును కానని చెప్పెను. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. దేని స్తోత్రా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను అక్కడున్న అరణ్యములో ఒక అరణ్యం ఉంది, ఒక అరణ్య ప్రదేశం ఉంది. అది యోర్దాను, లేక అక్కడ ఒక మృత సముద్రము. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ఎడారిలో ఉండారు. ఒక బీడు బారిన పరిస్థితుల్లో అక్కడ ప్రజలుగా ఉండారు. వారికి నిరీక్షణ లేదు. వారికి నిరీక్షణ లేని పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఇజ్రాయేలీలు అంటారు. ఇజ్రాయేలుగా ఉంటున్నప్పుడు ఇజ్రాయేలుగా ఉంటున్న ఆ ప్రజలకి ఈ యోహాను ఏం చెప్తున్నాడంటే, అరణ్యముగా ఎడారిగా మారిపోయిన ప్రజలారా, నిరీక్షణ లేని ప్రజలారా, ఏ సహాయం లేకుండా జీవిస్తున్న ప్రజలారా, ఇదిగో ప్రవక్తలు ప్రవచించారు, మెస్సయ్య వస్తాడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా మనల్ని సర్వసత్యలోకి నడిపే మెస్సయ్య ఒక ఆయన వస్తాడు. ప్రవక్తలు ప్రవచించారు కదా, ఆయన రాబోతున్నాడు, ఆయన మార్గమును నేను సరళం చేస్తున్నాను, ఆయన త్రోవలను నేను ఏం చేస్తున్నాను, మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా, ప్రాంతాలన్నీ కూడా, అవన్నీ కూడా సరళపరచబడతాయి. అయితే మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఎవరి వైపు తిరగాలంటే ఈ మెస్సయ్య వైపు తిరగాలి. మీరు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండారేమో, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న బలుల్ని లేక ఆచారాలని సాంప్రదాయాల్ని కలిగి ఉన్నారేమో, వాటి మీద మీరు విశ్వాసం కలిగి ఉండారేమో. అవన్నీ కూడా ఛాయ, అవన్నీ కూడా ఒక నీడ లాంటివి. ఇదిగో మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి సమస్తాన్ని చక్కపరుస్తాడు, ఆయన వచ్చి సమస్తాన్ని ఆయనే బాగు చేస్తాడు, ఆయనే ప్రతి ఒక్కరిని కూడా ఆయన విమోచించేవాడు, విడుదల నిగ్రహించేవాడు. గనక అబ్రహాము వంశస్థులారా లేక ఇజ్రాయేలు ప్రజలారా అని ఈ యోహాను చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. ఎందుకంటే ఏం అర్థం కాదు. ఇది ఈ యొక్క దైవ జ్ఞానం మనకు అర్థం కావాలంటే చాలా మనసు పెట్టాలి, చాలా మనసు పెట్టాలి. ఆ దైవ జ్ఞానం మనకు అర్థం కావాలంటే చాలా సమర్పణ కూడా కావాలి. ఇదంత సులువుగా మనకు అర్థమయ్యేది కాదు. హల్లెలూయా, శబ్దం తిరిగి స్తోత్రా. ఇది మనకి అంత సులువుగా అర్థమయ్యేది కాదు. ఈ దైవ జ్ఞానం మనకు అర్థం కావాలంటే ఏం కావాలంటే ఒక సమర్పణ భక్తి కావాలి. ఎలాంటి భక్తి కావాలంటే ఒక సమర్పణతో కూడిన భక్తి కావాలి. ఆ సమర్పణతో కూడితో భక్తి అయితేనే ఈ లేఖనాలన్నీ కూడా ఈ దైవ సంబంధమైన ఈ యొక్క భక్తి, ఈ యొక్క జ్ఞానం మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క యోహాను చెప్తున్న విషయాన్ని చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏం చెప్పాడంట, ఎవరు చెప్పాడంట అని మనం లేఖనాలు చూస్తున్నాం. కొన్ని లేఖనాలు ఇలా చూస్తూ ఉంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే మనకు టైం అయిపోయింది. ఇలాగే వీటికి ఇంకా దేవుడు ఈ యోహాను చెప్పక మునుపు, ఈ యోహాను రాక మునుపు, యోహాను ప్రకటించక మునుపు ఇంకా బైబిల్ గ్రంథంలో భక్తులు ఈ యొక్క మెస్సీ గురించి, ఈ రక్షణ గురించి, లేక ఇజ్రాయేలు జనాంగానికి మాత్రమే రక్షకుడా, ఆయన ఇజ్రాయేలుకు రక్షకుడు పుట్టించాడని అక్కడ అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. ఇజ్రాయేలుకి రక్షకుడా లేక లోకానికి సమస్త ప్రజలకు రక్షకుడా?
లేక ఈయన భూదిగంతపు నివాసులకు రక్షకుడా, భూనివాసులకు రక్షకుడా, కొందరు మాత్రమే ఈయన రక్షకుడా అని ఈ విషయాలు గమనిస్తుంటే 98వ కీర్తన 3వ వాక్యం చదువుదాం. 98 3వ వాక్యం. 98 3వ వాక్యం. త్వరగా మీరు లేట్ చేయొద్దు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాస తలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంతపు నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఇశ్రాయేలుకి కాదు కానీ భూదిగంతపు నివాసులందరికి కూడా ఆ రక్షణ ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షకుణ్ణి లేక ఆ మెస్సయ్యని దేవుడు ఆ ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన దేవుడు ఆ రక్షణ ఇవ్వట్లేదు కానీ ఆ బాప్తిస్మము వారికి మాత్రమే కాదు కానీ భూదిగంతపు నివాసులు లేక అన్యజనులుగా ఉంటున్న ప్రజలందరూ కూడా ఈ మెస్సయ్య వైపు తిరగాలి. ఈ మెస్సయ్యను మీరు విశ్వసించాలి. లేక ఈ లోక రక్షకుణ్ణి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులు ఆయన్ని ఏం చేయాలంట? నమ్మాలి, ఆయన విశ్వసించాలి. ఆయన ద్వారే నీకు పాప క్షమాపణ, ఆయన ద్వారే నీకు రక్షణ కలిగిద్ది. మొట్టమొదటిగా యోహాను ఏం చెప్పాడంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం ప్రకటించాడంటండి. మొట్టమొదటిగా ఏ బాప్తిసం ప్రకటించాడంటే పాప క్షమాపణ. ఏమంటారు? పాప క్షమాపణ అనే దానికి ఏంటంటే మొట్టమొదటిగా పశ్చాత్తాపంతో కూడిన బాప్తిసము. పశ్చాత్తాపము అంటే పశ్చాత్తాపము అనగా మన పాపములను, మన అపరాధములను, మన క్రయధనములను అవన్నీ కూడా మన ఆ యేసుక్రీస్తు వారే క్షమించేవాడు గనక, ఆ యేసుక్రీస్తు వారే మనం రక్షించేవాడు గనక అందును బట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆనాటి కాలంలో యోహాను చెప్తున్నా, ఆయన ఏం చెప్తున్నాడంటే మనము ఆయన విశ్వసించి ఆయన గురించి మీకు ప్రకటిస్తున్నాను, ఆయన గురించి మీకు బోధిస్తున్నాను, ఆయన వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు గనక మీరైతే ఏం చేయాలంటే విశ్వసించి మీరు మీ పాపములు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, మీ హృదయములో ఉన్న ఆలోచనలు మార్చుకోండి, తలంపులు మార్చుకోండి, మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి, మీ మనస్సును దేవుని వైపు తిప్పండి, మీరు దేవుని వైపు తిరగండి. అంటే మారు మనసు అంటే దేవుని వైపు తిరగండి, మీ మనస్సుల్ని దేవుని వైపు తిప్పండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీలో ఉన్న ప్రతి పాపమునికి దేవుని దగ్గర మీరు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఆయనే క్షమించేవాడు గనక. అయితే ఈ బాప్తిసం ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన బాప్తిసము అని యోహాను చెప్తున్నాడు. ఈ బాప్తిసం, నేను చెప్పే బాప్తిసం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తము, నీ జీవితంలో ప్రాయశ్చిత్తం చెందాలి. ఒక ఇరిగి నలిగిన మనసుతో దేవుని వైపు మీరు తిరగాలని ఇక్కడ ఈ యోహాను చెప్తున్నాడు. ఆ యోహాను ఇజ్రాయేలుకి మాత్రమే కాదు కానీ యోహాను ఎవరో చెప్పండి, ఇజ్రాయేల్ జనాంగానికి మాత్రమే. ఆ యొక్క బాప్తిసం ఎవరో చెప్పండి, ఇజ్రాయేల్ అబ్రహాం వంశస్థులకు మాత్రమే చెప్పాడు. తర్వాత రాను ఏం చేశాడు? ఇశ్రాయేలు సంతతికి మాత్రమే కాకుండా భూదిగంతపు నివాసులందరికీ కూడా ఈ రక్షణ ఆయన కలగజేశాడు అని ఇక్కడ కీర్తన 93 అనుకుంటాను కదా, 93 చెప్పాలి, 98 3వ వాక్యం. ఇలా చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వాక్యం కూడా చదువుదాం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున
మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడును రాయబడి ఉన్నది. చెప్పాలి. ఇక్కడ ఈ లోకాసు వార్తలో చూస్తే యోహాను చెప్పాడు, ఈ బూదిగంతపు నివాసులకి ఇజ్రాయేలు సంతానానికి మాత్రమే కాకుండా భూమి మీద ఎందరైతే ఉంటారో బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, సర్వ శరీరులకి అటు రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఎవరికి? సర్వ శరీరులకి, సమస్త మానవాళికి, భూమి మీద జీవిస్తున్న ఈ మానవ జాతికి దేవుడు ఏమిస్తున్నాడంటే రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్షణ ఎలా వచ్చింది అంటే పాప క్షమాపణ నిమిత్తము ఆ రక్షణ మీకు కలుగుతుంది. అది ఆ పాప క్షమాపణ నిమిత్తము, ఆ రక్షణ అనే ఆ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం నేను ప్రకటిస్తున్నాను అన్నాడండి. అంటూ ఇక్కడ ఈ యొక్క లోకాసు వార్తలో చూస్తున్నప్పుడు, ఈ లోకాసు వార్తలో క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త అంటే యెరూషలేము మొదలుకొని సమస్త ప్రజలకి లేక బూదిగంతపు నివాసులుగా ఉంటున్న ప్రజలందరికీ కూడా ఏం ప్రకటించబడుతుందంట? అక్కడున్న ఆ లోకాసు సేవకుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట, ఎవరి పేరిట? ఆయన పేరట అంటే యేసు క్రీస్తు అంటే మెస్సయ్య పేరట, యేసు క్రీస్తు పేరట మరి ఏమేమి ప్రకటిస్తున్నారంటే సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చెప్పాలి, రాయబడి ఉంది. రాయబడి ఉందంటే అక్కడ ఆ లోకాసు వార్తలో చూస్తుంటే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను పోతే ఇంకా ఏమంటాడంటే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తన గ్రంథంలోను ఆయన గురించి రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది, కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఈ యేసుక్రీస్తు గురించి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అటు మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, అలాగే ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉంది. అలాగనే ఇంకా చూస్తుంటే ఏమని రాయబడి ఉందంట? కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉందని. ఇవి దేవుని లేఖనాలు అన్నమాట. ఇవన్నీ దేవుడు ఆయన గురించి రాయబడ్డ విషయాలు గమనిస్తుంటే ఇక్కడ ఈ మొట్టమొదటిగా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ప్రకటించుచూ వచ్చాడంటండి. ఇది మొట్టమొదటిగా ఇలా యోహాను ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు ఏం చేయాలంట? మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించి ఉందంటే మీరు మారు మనసు పొందండి అంటే చెప్పాలి. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అంటే ఇప్పుడు పరలోక రాజ్యమే మీ యొద్దకు వచ్చింది. యేసుక్రీస్తు వారు వచ్చాడు కనుక పరలోక రాజ్యమే మీ యొద్దకు వచ్చింది కనుక ఇప్పుడు మీరేం చేయాలి? మారు మనసు పొందండి. పరలోక రాజ్యంలో ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు శరీరధారిగా మీ యొద్దకు మిమ్మల్ని ప్రేమించి వచ్చాడు కనుక మీ కొరకు ఆయన మీ కొరకు ఆయన మీ పాపాలన్నీ కూడా క్షమించడానికి, మీ అపరాధాలన్నీ, మీ క్రైదనలన్నీ క్షమించడానికి ఆయన మనల్ని ప్రేమించి వచ్చాడు కనుక మీరేం చేయాలంట? మారు మనసు పొందండి అన్నాడండి. పరలోక రాజ్యం సమీపించి ఉందంటే ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది అంటే దేవుడే మీ యొద్దకు వచ్చాడు, దేవుడే మీ ఎదుట నిలబడ్డాడు. పరలోక రాజ్యము ప్రత్యక్షంగా
మీరు చూడలేదు, కానీ ఆయనే మీ ఎద్దుకు వచ్చాడు. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలంటే అందుముందు దేవుడు తెలియదు కదా మీకు. చెట్లు పుట్లు రాళ్ళని రప్పల్ని, సూర్యచంద్ర నక్షత్రాల్ని, మనుషుల యొక్క హస్తకృత్యాలతో చేయబడ్డ ప్రతి ఆ రూపాలని పెట్టుకొని మీరు దేవుడిని ఆ రీతిగా ఆరాధిస్తున్నారు గనక ఇప్పుడు దేవుడే ఇదిగో మీ యొద్దకు వచ్చేసాడు. మీరు మారు మనసు పొందండి. ఆ యొక్క దేవుడు రాజ్యం యొద్దకు వచ్చిందంటే ఇప్పుడు దేవుడు అంటే మీకు తెలియదు. మానవుడి యొక్క హస్తకృత్యాలతో చేయబడ్డ ఆ ప్రతిమల్ని పెట్టుకొని మీరు ఆరాధిస్తున్నారు. ఆ చెట్లకి పుట్లకి రాళ్ళకి రప్పలకి రకరకాల ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాటిని విడిచిపెట్టండి. వాటిని వదిలిపెట్టేసి మీరు మారు మనసు పొందండి. మీ హృదయాల్లోండి, మీ జీవితాల్లోండి అట్టి ఆరాధన తొలగించి, అట్టి ఆ యొక్క ప్రతిమలు మీరు తొలగించి జీవం కలిగిన దేవుని వైపు తిరగండి. జీవం కలిగిన దేవుని వైపు తిరగండి. ఆయనే శరీరధారిగా ఈ లోకానికి, ఈ లోకంలో సమస్త మానవాళి ప్రేమించి ఆయనే శరీరధారిగా రక్త మాంసాలు కలిగిన వాడికి వచ్చేసాడు గనక ఇప్పుడు మీరేం చేయాలి? మీరు ఈ వ్యర్థమైన ఆరాధనలను మీరు విడిచిపెట్టేయండి అని ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తూ ఉంటే ఇక్కడ ఈ యొక్క మార్కు సువార్తికుడు ఇందాక మనం మొదటి అధ్యాయాన్ని చూసినప్పుడు 8వ వాక్యాన్ని కూడా ఇప్పుడు మనం ఒకసారి చదువుదాం. 8వ వాక్యం, నేను నీళ్ళల్లో నేను మీకు బాప్తిస్మం ఇచ్చుతును గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇచ్చి చెప్పి ప్రకటించుచుండెను. దీని స్తోత్రం. ఇప్పుడు మీరు తల పైకి ఎత్తండి. ఒక 3 విషయాలు యోహాను ఆ కొండ వాళ్ళకి చెప్తున్నాడు. 3 అనుభవాలు లేక మూడింతల బాప్తిస్మం గురించి చెప్తున్నాడు. ఈ మూడింతల బాప్తిస్మం అనేది ఎవరిని సృష్టిస్తుంది, ఎవరిని తెలియపరుస్తుంది అని క్షుణ్ణంగా మనం గమనిస్తుంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 19, 33, 34, 35 చదువుదాం. వారు యేసునొద్దకు వచ్చి ఆయన మృతి పొంది ఉండుట చూసి సైన్యములలో ఒకడు వీటితో పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యం చెప్పుచున్నాడని అని ఎరుగును. దీనికి స్తోత్ర. ఇప్పుడు యోహాను ఏం చెప్పాడంటే మూడింతల బాప్తిస్మం గురించి చెప్పాడు. ఒకటి, మూడింతల బాప్తిస్మంలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. రెండోది, నెలలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను అన్నాడు. తర్వాత నా ఆయనకు వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో ఇస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించిన యేసు ప్రభు ఆయన గురించి రాయబడినట్లుగా, ఆయన గురించి ఏమైతే రాయబడ్డాయో అన్ని నెరవేర్చబడుతూ ఆయన సిలువేయబడ్డాడు. సమస్త మానవ జాతి నిమిత్తము వారి యొక్క పాపాన్ని విడిపించడానికి, వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఏ నేరం చేయలేదు, ఆయనలో ఏ కపటం లేదు, ఆయన ఏ దోషం చేయలేదు. అయినప్పటికీ కూడా మరి ఆయన గురించి రాయబడినట్లుగా అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా సిలువేయబడ్డాడు. ఆ సిలువేయబడ్డప్పుడు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆ 3 మేకుల మధ్యని ఎలాడుతున్నాడు. వస్త్రహీనుడుగా, రక్తవర్ణుడుగా ఆయన మార్చబడిన యేసుక్రీస్తు వారు చెప్పాలి 6 గంటలు సిలువలో ఉన్నాడు.
ఎన్ని గంటలు యేసు ప్రభు వారు సిలువలో ఉన్నాడంటే 6 గంటలు సిలువలో ఉన్నాడంటండి. ఈ 6 గంటల సిలువలో ఉండి ఈ 6 గంటల్లో యేసు ప్రభు వారు ఏం చేశారంటే 7 మాటలు మాట్లాడాడంట. 7 మాటలు మాట్లాడి ఇక ఆ సిలువ కార్యక్రమం అంతా కూడా ఆయన చేసి జరిపించి అయిపోయిన తర్వాత అక్కడ సైనికులకి ఒక అనుమానం వచ్చింది. ఆ సైనికులకి ఒక డౌట్ వచ్చింది. ఇతడు చనిపోయాడా లేదా, బ్రతికున్నాడా లేదా, ఆ సిలువ మీద ఎలాడుతున్నాడు, ఆ సిలువ మీద ఎలాడుతున్నాడు, ఇతడు చనిపోయాడా లేదా అని వారికి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఆ డౌట్ని వారు తెలుసుకోవాల్సిన ఆ డౌట్ని బట్టి అక్కడ సైనికులు ఏం చేశారంటే ఒక ఈటిని తీసుకొని ఆయన పక్కలో పొడిచారంట. ఆయన పక్కలో పొడవగానే మొట్టమొదటిగా రక్తము, నీళ్ళు వచ్చాయంట. యేసుప్రభులో ఆ సిలువలో ఎలాడుతున్న యేసుప్రభు వారు, ఆకాశానికి భూమి మధ్యలో వస్త్రహీనుడుగా ఎలాడుతున్న యేసుప్రభు వారు ఆయన చనిపోయాడు అని వారు అప్పటికి తెలుసుకొని కూడా ఇంకా వారికి డౌట్ ఉండి ఏం చేశారంటే ఒక ఈటి తీసుకొని లేక సూలం తీసుకొని పొడవగానే మొట్టమొదటిగా ఆయన నుండి రక్తము, నీరు వచ్చాయంటుంది. నీరు మొదట ఏమొచ్చింది చూడండి, ఒకసారి చదవండి. అక్కడ ఆ సైనికుడు పొడవగానే ఇటు తీసుకొని పొడవగానే అక్కడ లేఖనాల్లో ఏం రాయబడింది, మొట్టమొదటిగా ఎంటనే రక్తము, నీళ్లు వచ్చాను. దీనికి స్తోత్రా. ఇంకా మొదటి యోహాను కూడా చూద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత చిన్నగా వీటి గురించి చిన్నగా పరిశీలన చేద్దాం, ముగించుకుందాం. మొదటి యోహాను 5:5 వాక్యం చదువుదాం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు, జయించువాడు మరి ఎవడు, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగాను చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడని. దేవుని కుమారుని నా యందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. దేనికి స్తోత్రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రా. ఇక బైబిళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు లేఖనాల్ని చదివాం కదా. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాల్ని అందరం కూడా చదివాం కదా. దేవుడు మనకి అవన్నీ కూడా వినిపించాడు కదా. ఈ యోహాను బాప్తిసం ఇచ్చు యోహాను మూడింతల బాప్తిసం గురించి చెప్తున్నాడు కదా. మూడింతల బాప్తిసం గురించి చెప్తూ ఒకటి పాప క్షమాపణ నిమిత్తము,
ఆ ఆ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం గురించి ప్రకటించాడు. ఇప్పుడు ఆ పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిసం ప్రకటించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి మారుమనసు పొందిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రాబడుతున్నారంటే వాళ్ళు యోర్దాన్ నదిలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారంటండి. యోర్దాన్ నదిలోకి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని యోహాను చెప్తున్నాడు, యోహాను ప్రకటిస్తున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆ శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కాలు చేశాడు, ఎన్నో సూచికలు చేశాడు. ఎందరెందరినో ఆయన రాజ్యం గురించి ప్రకటించాడు. ఆయన ఎన్నో దైవ సత్యాల్ని ఆయన ప్రకటించి ఆ సిలువలో ఆయన గురించి రాయబడినట్లుగా ఆయన సిలువేయబడి ఆ సిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో 3 మేకల మధ్యన వేలాడాడు. ఆ యొక్క సిలువేశారు, చనిపోయాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరూ కూడా గమనించారు. ఇంకా వాళ్ళకి డౌట్ ఉంది, ఎందుకు వచ్చిందో డౌట్ తెలియదు. మరి ఎందుకు డౌట్ వాళ్ళకి కలిగిందో తెలియదు. కానీ అవతల మధ్యలో యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆ కుడి ఎడమల వైపు 2 బందిపోటు దొంగల్ని సిరివేశారు. వాళ్ళ మీద డౌట్ రాలేదు కానీ ఈయన మీద డౌట్ వచ్చేసింది. వాళ్ళకి వీళ్ళ మీద ఒక అనుమానం వచ్చేసింది. ఈయన బతికి ఉన్నాడా చనిపోయాడా మనకు తెలియాలి. మరి ఇప్పుడు మనం ఇలా వదిలిపెట్టిపోతే మళ్ళా ఏం జరిగిద్దో, ఇలా ఏమైద్దో అని అక్కడున్న ఒక సైనికుడు ఈడి తీసుకొని పొడిచాడు. పొడవగానే మొట్టమొదటిగా రక్తం వచ్చేసింది. చనిపోయినప్పటికీ కూడా, చనిపోయాడు అని నిర్ధారణ చేసినప్పటికి కూడా అక్కడ చనిపోయిన డెడ్ బాడీ, ఆ మృతదేహంలో ఒక పొడవుగానే అక్కడ ఆయన బాడీలోండి రక్తం వచ్చింది, నీళ్ళు వచ్చాయి. ఈ రక్తము మొదట ఏం సూచిస్తుంది? మొట్టమొదటిగా యోహాను ఏం చెప్పాడంటే, ఈ రక్తము అనగా చెప్పాలి యేసుక్రీస్తు సిలువను చూపిస్తుంది. ఈ రక్తము యేసుక్రీస్తు సిలువ. ఆ సిలువలో యేసుక్రీస్తు వారు రక్షణ. అందుకే మొట్టమొదటిగా నేనేం చెప్తున్నానంటే, నేను మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ప్రకటిస్తున్నానని చెప్పాడు ఆయన. ఈ సిలువ దగ్గరే నీకు రక్షణ చిక్కిద్ది, ఈ సిలువ దగ్గరే నీకు మోక్షం చిక్కిద్ది, ఈ సిలువ దగ్గరే నీకు క్షమాపణ చిక్కిద్ది, ఈ సిలువ దగ్గరే నీకు దేవుడు నిన్ను విమోచించగలిగేవాడు గనక నీవు ఈ సిలువను నువ్వు అంగీకరించాలి. ఆయన రక్తాన్ని నువ్వు అంగీకరించాలి. ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆయన రక్తం ఎలాంటిదంట? నిర్దోషమైనది, నిష్కలంకమైనది. ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. నీ పాపములు క్షమించేవాడు ఎవరంటే, నీ యొక్క జన్మ కర్మ పాపములను క్షమించేవాడు ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తు. మెస్సయ్య వస్తాడు కదా, ఆయన గురించి రాయబడ్డది కదా, ఆయన గురించి ప్రకటిస్తున్నాం కదా. ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రంలో, ఆనాటి కాలంలో ప్రవక్తలు, ఆనాటి కాలంలో కీర్తన గ్రంథంలో కూడా, అక్కడ ఆనాటి కాలంలో జీవిస్తున్న ప్రజలందరికీ కూడా ఈయన ద్వారానే ఇజ్రాయేలు జనాంగానికి కానీ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడికి ఒక రక్షణ చిక్కాలంటే ఈయన ద్వారానే. అందరిని బట్టి యెరూషలేము మొదలుకొని యేసుక్రీస్తు నామం పేట ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ కొండ ప్రజలు యెరూషలేము మొదలుకొని సమస్త ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, పాప క్షమాపణ నిమిత్తము ఈయన ద్వారా మీకు పాప క్షమాపణ. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఏ చోటకెళ్ళినా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా, ఏ చోట నువ్వు నివసిస్తున్నా, ఏ ప్రాంతమైనప్పటికీ, ఏ ప్రదేశమైనప్పటికీ, ఏ దేశమైనప్పటికీ, ఏ రాష్ట్రమైనప్పటికీ, ఏ జిల్లా అయినప్పటికీ నీకు రక్షణ రావాలంటే ఈ సిలువ దగ్గరికి రావాలి. అందుకే ఆ సిలువలో యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతున్నాడు కదా. ఏలాడినప్పుడు అక్కడ సైనికులు డౌట్ వచ్చేసింది. అక్కడ ఇటు తీసుకొని పడగా మొట్టమొదటిగా ఏమొచ్చిందంట? ఆయనలో రక్తం వచ్చిందంట. ఆ రక్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీ పాపములు క్షమించడానికి. అది సిలువ. సిలువ యాగము సిలువ. ఆ సిలువలో యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు మరణిస్తున్నాడుగా. నువ్వు మారు మనసు పొంది. ఎందుకు మారు మనసు పొందాలి?
యేసుక్రీస్తు వారి సిలువలో నీ కొరకు మరణించాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ మరణించాడు? సిలువలో నీ కోసం మరణించాడు. ఆ సిలువలో నీ కొరకు రక్తం కాచాడు. ఆ సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపములు నీ కొరకు క్షమించబడాలంటే ఆ సిలువ దగ్గరికి రావాలి. దీని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు పుస్తకాలకు వెళ్ళినా, ఎన్నో రకాలైన ఆరాధన చేసినా నీ పాపములకు క్షమాపణ లేదు. అవన్నీ కూడా వృధా. హల్లెలూయా. ఇలా గమనిస్తుంటే మొట్టమొదటిగా ఇలా చూస్తుంటే ఇక్కడ యోహాను చెప్పాడు కదా, ఈ యోహాను చెప్పిన ఈ మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఏంటంటే ఆ సిలువలో నీ కొరకు ఏలాడుతున్న దేవుడు దగ్గరకు నువ్వు రావాలి. మనం ఒకసారి చిన్నగా చూస్తుంటే ఆది కాండము ఆదాము దినాల్లో కూడా ఆదాము అవ్వ మోసపుచ్చబడ్డప్పుడు అపవాది చేత వారు వస్త్రహీనులుగా దిగంబరులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? వాళ్ళకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడంట. ఒక జంతువును వధించాడంట. జంతువు వధించబడి వాళ్ళకి ఏమి ధరించబడిందంటే చర్మపు చొక్కాయిల్ని దేవుడు తొలగించాడంట. వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అది ఆదిలోనే రక్షణ కలగజేశాడంట. చెప్పాలి దీని స్తోత్రం. వాళ్ళ పాపముల కొరకు దేవుడు అక్కడ ఒక గొర్రె, ఒక జంతువు రక్తము చిందించబడిందంట. ఆ రక్తము చిందించబడి ఆ జంతువు తన ప్రాణం పోయిన తర్వాత అక్కడ ఆ జంతువు చర్మమును వారికి ఆదాముకి అవ్వకి ఏమిచ్చంట? చర్మపు అంటే అవేంటి? రక్షణ వస్త్రాలు. అలా కొద్ది ముందుకు వచ్చామనుకోండి, వచ్చేస్తే నోవాహు ఉంటాడు కదా. నోవాహు కూడా రక్షించబడటానికి ఆనాటి కాలంలో ప్రజలందరూ తినుచు తాగుతూ పిలికబడుతూ అంటే భక్తిహీనులుగా దేవుని వైపు చూడకుండా తిండి కోసం ఆరాడపడుతూ ఏమి తిందుమా, ఏమి తాగదుమా, నా ప్రాణమా తినుము, సంతోషించమని, సుఖించమని ఆ బ్రతుకుతున్న ప్రజలు దేవుడిని మర్చిపోయి చాలా భ్రష్టత్వంతో ఉన్నప్పుడు అక్కడ ఆత్మస్వరూపిగానే వెళ్ళి దేవుడు 120 సంవత్సరాలు ప్రకటించారంట. ప్రకటించబడ్డప్పుడు అక్కడ వారికి రక్షణ కొరకు ఆ యొక్క నోవాహు ఒక రక్షణ గోడను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చెప్పాలి దేని స్తోత్రం. యోహాను కూడా అదేగా చెప్తుంది. ఏం ప్రకటిస్తున్నాడు ఆయన? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మే ప్రకటిస్తున్నా. పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు కలవరిశిలో ఆ యొక్క దేవాదేవుడు నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు రక్తం కాచాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు అవమానపరచబడ్డాడు, ఎన్నో రకాలుగా ఆయన నీ కొరకు వేదన చెందిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే నీ పాపముల కొరకే నువ్వు మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందిన అనుభవం ఆ బాప్తిసం నీలో ఉండాలి. ఆ అనుభూతి నీలో లేకుండా నువ్వు సంఘంలో, సార్వత్రిక సంఘంలో నువ్వు చేర్చబడే వ్యక్తిగా ఉండవు అని యోహాను చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, దేవుని ప్రజలకి చెప్తున్నాడు, భూదిగంతం నివాసులందరూ చెప్తున్నాడు ఆయన. అలా చరిత్రను చూస్తుంటే ఆదాముకి రక్షణ వస్త్రం, నోవాకి ఆ రక్షణ కొరకు వాడను ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకి ఆ ఐగుప్తులో వారు విడిపించబడటానికి పస్కా గొర్రె పిల్లవలే వధించబడిన ఆ పస్కా ద్వారానే ఆ గొర్రె పిల్ల ఆ యొక్క ప్రాణము, తన రక్తము అక్కడ చిందించబడింది కనుక వారికి విడుదల వచ్చింది, వారికి రక్షణ వచ్చింది, వారు విమోచించబడ్డారు. ఈనాటి కాలంలో యోహాను కూడా చెప్తున్నాడు, యోహాను కూడా బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ సిలువలో ఏలాడుతున్న యేసు ప్రభుని మొట్టమొదటి నువ్వు విశ్వసించాలి. దీనికి స్తోత్రం. ఆయన్ని, ఆ సువార్తను నువ్వు నమ్మాలి. ఆ నమ్మకం లేకుండా, ఆ పశ్చాత్తాపం లేకుండా, ఆ పశ్చాత్తాపాన్ని తగ్గ మారు మనసు, ఆ బాప్తిసం లేకుండా మనము సార్వత్రిక సంఘంలో చేర్చబడే వ్యక్తులం కాదు అని మొట్టమొదటి చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు సైనికుడు వచ్చిన మొట్టమొదటి రక్తము కారింది యేసుక్రీస్తు సిలువ. తర్వాత నెక్స్ట్ వారు బాప్తిసం, పాప క్షమాపణ నిమిత్తము వారు పశ్చాత్తాపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా వారి హృదయాల్ని దేవుని వైపు వాళ్ళు ఒప్పుకొని ఎక్కడికి వచ్చేసారు? చెప్పండి ఎక్కడికి వచ్చేసారు అండి? మాట్లాడరా? ఎక్కడ? చెప్పండి గట్టిగా. యోర్దాను నదిలోకి వచ్చారు. యోర్దాను నదిలో ఏముంది? నీరుంది.
యోర్దాను నదులు ఏముండి? నీరుండి. యేసు ప్రభు వారు ఆ శిలువలో ఏలాడుతున్న యేసుక్రీస్తు వారు మొదట రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చేసి. యోర్దాను నదులు నీరుంది, యేసు ప్రభు వారి యొక్క దేహంలో కూడా నీరు వచ్చేసి. అంటే ఈ నీరు, యోర్దాను లేక యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ నీరు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ నీరు రావడానికి గల కారణం ఏంటంటే, ఆ నీటిలో బాప్తిసం తీసుకునే ఆ రెండో ఆ బాప్తిసం ఏంటంటే చెప్పాలి, పాతి పెట్టబడుట. మారుమనసు పొంది చెప్పాలి, మారుమనసు పొంది యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి నీ పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్న నీ జీవితంలో ఆ పాప క్షమాపణ నిమిత్తం మార మనసు నీ జీవితంలో జరిగింది గనక ఇప్పుడు నీకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ శిలువ దగ్గర రక్షణ చిక్కింది. రక్షణ. ఆ రక్షించబడిన మనము మన పాపముల కొరకు ఇప్పుడు ఏమవుతున్నామంట? ఆ నీటిలో చెప్పాలి, ముంచబడుతున్నామంట. ఆ నీటిలో మనము పాతి పెట్టబడుతున్నామంట. ఆ నీరు మనకి ఏం బోధిస్తుందంటే, సమాధి చేయబడ్డావంట. నువ్వు పాపముల నిమిత్తము ఏం చేయబడ్డావు? సమాధి చేయబడ్డామంట. లేలియా, దేనికి స్తోత్రం. ఆ నీటిలో బాప్తిసం తీసుకుంటున్నారు కదా అక్కడ ప్రజలందరూ కూడా. యోహాను ఇస్తున్నాడు కదా, నేను నీటి నిమిత్తం బాప్తిసం ఇస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకందరికి ఎందుకు నీటిలో ఇస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారి ఆ యొక్క బాడీలో రక్తము కారింది. ఆ యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారు కూడా ఆయన యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు కనుక ఆ యోర్దాను నదిలో యేసుక్రీస్తు వారి దేవాదేవుడు ఆ యొక్క సిలువ రక్తం ప్రవహిస్తుంది. ఆ యోర్దాను నది అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఏర్లై పారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తుంటే ప్రియ దేవుని సంగమా, ఈ మూడు ఇంతల బాప్తిసము అనుభవాన్ని ఈ యొక్క యోహాను లేక దేవుడు ఎందుకు ఆయన ఆ మార్కు సువార్తికుడు ద్వారా రాయించాడంటే, ఒక విశ్వాసికి లేక సార్వత్రిక సంఘానికి ఒకటి శిలువ దగ్గర రావాలి, రక్షణ పొంది నీవు, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కలిగిన నీవు, తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రావాలి? యోర్దాను నదిలోకి వస్తే, యోర్దాను నదిలో ఏం చేయబడుద్దంట? ఆ యోర్దాన్ అనగా చెప్పాలి, అక్కడ పాతి పెట్టబడటము, సమాధి చేయటం అంటాడు. సమాధి. అందుకే యేసుక్రీస్తులో రక్తము, నీరు వచ్చిందంట. రక్తము, నీరు వచ్చింది. ఈ మూడింతల బాప్తిసంలో ఎవరిని సూచిస్తుంది? ఎవరిని ప్రకటిస్తుంది? యేసుక్రీస్తుని మనకి ప్రకటిస్తుంది గనక, ఒకటి సిలువ, రెండోది ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. ఒకటి సిలువైబడ్డాడు యేసుక్రీస్తు వారు, ఆ సిలువ వేయబడి ఆ సిలువలో చనిపోయాడు, ఆ సిలువలో రక్తం కాచాడు, ప్రాణమిడిచాడు. ప్రాణమిడిచిన యేసుక్రీస్తు వారు ఎక్కడ? సమాధిలో పెట్టబడ్డాడంటండి. సమాధిలో పెట్టబడ్డాడు ఆయన. ఈ రెండు అనుభవాలు ఏకో నేను చెప్తానంటే, ఒకటి సిలువ, రెండోది యేసుక్రీస్తు చెప్పాలి సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టబడి అందులో బట్టి ఒక విశ్వాసిగా లేక ఆ సార్వత్రిక సంఘంలో ఆ యొక్క దేవుని బిడలుగా ఈ రెండు అనుభవాలు, ఒకటి నీకు రక్షణతో పాటు బాప్తిసం తీసుకున్న నీవు, ఆ యొక్క నీటిలో బాప్తిసం పొందిన నీవు ఇప్పుడు ఏమవుతుందంటే, మన పాపముల కొరకంట మనం యేసుక్రీస్తు ఎలా సమాధిలో పెట్టబడ్డాడో మనం కూడా ఆ సమాధిలో మన పాపములను, ఆ సమాధిలో మన పాపాలు, ఆ సమాధిలో మనం కూడా చనిపోయిన వారిగా, మనం కూడా యేసుక్రీస్తుతో సిలువ వేయబడిన వారిగా దేవుడు ఆ సత్యాన్ని మనకి బోధిస్తున్నాడు. హల్లెలూయా. మనకి బోధిస్తున్నాడు. ఈ అనుభూతి, ఈ మూడింతల బాప్తిసం అనేది సార్వత్రిక సంఘానికి ఒక విశ్వాసికి యేసుక్రీస్తు వారి యొక్క చెప్పాలి ఆయన మరణము, ఆయన సమాధి,
అక్కడ యోహాను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ సంఘంగా యేసుక్రీస్తు వారు కట్టిన ఆ సంఘం, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేస్తున్న సంఘంలో చేర్చబడే వ్యక్తులకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ జీవితంలో సిలువ రక్తము ద్వారా నువ్వు కడగబడాలి, నీ పాపాలన్నీ కూడా క్షమించబడాలంటే, నీకు విడుదల కలగాలంటే ఆ సిలువ దగ్గర ఆ సిలువలో ఏలాడుతూ నీ కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు ఆయన రక్తం కాచాడు. అయితే ఇప్పుడు నువ్వు మారుమనసు పొంది ఆ బాప్తీసం అనుభవంలోకి వచ్చి ఇప్పుడు బాప్తీసం తీసుకున్నావు, నీళ్ళ ముంచబడ్డావు కదా, ఇక నువ్వేమైపోయి ఉంటే నువ్వు కూడా సిలువ వేయబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా సమాధి చేయబడ్డావు అన్నాడు. యోహాను సువార్త యోహాను పత్రిక అది చూసుకొని ముగించుకున్నాం. ఇందాక చదివింది యోహాను పత్రిక 5:6 వచనం చదువుదాం. 5:6 వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు. ఇప్పుడు నీళ్ల ద్వారా రక్తం, ఈ రెండు విషయాలు అక్కడ అగపడుతున్నాయా? యేసు ప్రభు వారు సిలువలో ఏలాడుతున్నప్పుడు కూడా రక్తము నీళ్లు ఆయన బాడీలోండి వచ్చాయా? యోర్దాన్ నదిలోకి అక్కడ బాప్తిసం తీసుకున్నవారు అక్కడ నీరు వారు అక్కడ ఆ నీటి నిమిత్తము యోహాను బాప్తిసం ఇస్తున్నాడా? ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ముందేం చెప్పాడు? మీరు చెప్పాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు మారు మనసు విషయమైన బాప్తిసము సిలువను మీరు విశ్వసించండి, లోక రక్షకుడైన యేసయ్యను ఆ సువార్తను నమ్మండి, ఆ మెస్సయ్యను నమ్మండి. నేను ఆయన గురించి మీకు ప్రకటిస్తున్నాను. ఆయన మీ జీవితం లేకుండా మీరు నీళ్ళలో మునిగినా కూడా అది మీకు ఎంత మాత్రం కూడా రక్షణ కలగజేసే అనుభూతి ఎంత మాత్రం మీరు పొందుకోలేరని యోహాను చెప్పాడు. అందును బట్టి ఆయన మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తము నేను బాప్తిసం ప్రకటిస్తున్నాను యోహాను చెప్పిన ఆ యొక్క యోహాను మళ్ళా అంటాడు, నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను అన్నాడు. ఆ నీళ్ళలో బాప్తిసం అనేది యేసుక్రీస్తు వారి యొక్క చెప్పాలి ఆయన సమాధి, ఆయన సమాధి చేయబడ్డాడు. ఈ రెండు అనుభవాలు మనం చూస్తాం. ఈ రెండు అనుభవాలు కూడా యేసుక్రీస్తు ఆయన చనిపోయినప్పుడు ఆయన దేహంలో నుండి అలా రక్తం వచ్చేసింది, నీరు వచ్చేసింది. ఈ యొక్క రక్తము ఈ నీరు ఏమై ఉండాలి చెప్పాలి? ఈ రక్తము ఈ నీరు ఒక విశ్వాస జీవితంలో ఈ కలిగి ఉండాలి. ఈ రెండు అనుభవాలు, ఈ మూడింతల బాప్తిసం అనే అనుభవం ఒక విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉండవు అది వేరే విషయం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు తీసుకుంటావా తీసుకోవా అది వేరే విషయం. ఇలాంటి అనుభవం నీకుందా? ఇలాంటి భక్తి నీకుందా? ఇలాంటి భక్తి నువ్వు కొనసాగిస్తున్నావా? అది కాదు. నేను ఆలోచిస్తూ ఉంటాను. దేని స్తోత్రం, హల్లెలూయా. చేతుల పైకి చేద్దాం, దేని స్తోత్రం. నేను ఆలోచిస్తూ ఉంటాను, ఏంట్రా మన చర్చిలో నేనేమైనా మారుమనసు పొందాలా, లేకపోతే జనాలు ఒకవేళ ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు అని నేను గమనిస్తూ ఉంటే నేను ఆలోచించుకుంటూ ఉంటాను. అంటే వాళ్ళు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారబ్బా ఏంటి అంటే, వాళ్ళకి ఇష్టం వచ్చి మనం చెప్పట్లేదు గనక, వారికి నచ్చినట్లు చెబితే ఉంటారు వాళ్ళు, వారికి నచ్చినట్టు చెప్పలేదు గనక, వారు చేసే వాటికి ప్రోత్సహించట్లేదు గనక, వారిని ఎంకరేజ్ చేయట్లేదు, అందుకే వెళ్తారు అనిపించింది నాకు. అంటే ఏంటి, జనాలు ఇక్కడ నిలబడాలంటే, ఈ సంఘంలో నిలబడాలంటే వాళ్ళకి నచ్చిన భక్తి చేయాలి, వాళ్ళకి నచ్చిన బోధ చేయాలి, వారికి నచ్చినట్లుగా చెప్పాలి, అప్పుడు ఉంటారు జనం. కానీ దేవుడి పరంగా, దేవుడి వాక్యానుసారంగా, దేవుడు చెప్పినట్లుగా అవే కుదరదు. జనాలు మన దగ్గర నిలబడాలంటే దేవుడు వాక్యానుసారంగా కాదు, ఈ యొక్క దేవుడు చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆజ్ఞాపించినట్లు కాదు, కానీ వాళ్ళకి నచ్చినట్లు చెప్పాలి. అప్పుడు ఉంటారు జనం. వాళ్ళని ఏం అనకూడదు, వాళ్ళని ఏమి మాట్లాడకూడదు, వాళ్ళని ఏమి ఖండించకూడదు, ఏం చెప్పకూడదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెబితే ఉంటారు జనం. వాళ్ళకి కాస్త ఇలా ఇప్పుడు చెప్పినట్లుగా యోహాను చెప్పినట్లు కానీ చెప్పాలి. యోహాను చెప్పాడు కాబట్టి, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు కాబట్టి, అంత కరాఖండిగా చెప్పాడు కాబట్టి
చెప్పాలి, మోమాట లేకుండా చెప్పాడు కాబట్టి, ఎవరికి భయపడకుండా చెప్పాడు కాబట్టి, ఉన్నతుండడు చెప్పాడు కాబట్టి, యోహాను ఏమైపోయాడు? చెప్పది గట్టిగా చెప్పండి. ఆయన శిరఛందనం చేయబడ్డాడు. పాపాన్ని ఖండించాడు యోహాను. అక్కడ హేరోదు అనబడే ఒక వ్యక్తి తన యొక్క తమ్ముడు భార్యను ఉంచుకున్నాడంట. ఎవరు? హేరోదు తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడంట. ఉంచుకుంటే ఈ బాప్టిజం ఇచ్చే యోహాను ఇది ఎంత, ఇది ఏమన్నా సబబ్బేనా? ఇది న్యాయమేనా? ఇలా నువ్వు చేయొచ్చా ఒక రాజుగా ఉండి? ఇలాంటి ఒకడు కుటుంబాన్ని నాశనం చేయడం మంచిదేనా? ఒకడు కుటుంబాన్ని సర్వనాశనం చేయడం మంచిదేనా? ఇది ఎంత మాత్రం ఇది ఏంటి అని యోహాను అక్కడ ఖండించాడని ఏం చేశాడు? హేరోదు రాజు, హేరోదియా ఇద్దరు కలిసి, హేరోదు రాజు గారు ఉంచుకున్న ఆమె ఇద్దరు కలిసి ఏం చేశారు? హేరోదుని యోహాను ఏం చేయండి, నాకు తల నరికేసి ఒక ఏంటంట ఒక ఒక ఏంటి ప్లేట్లో, ఈరోజు నిజాలు చెబితే పనికిరాము, ఈరోజు సత్యాలు చెబితే దేవుడు చెప్పాడు కాబట్టి అందుకని సిలువేయబడ్డాడు. ఈరోజు చర్చిల్లో మందిరాల్లో జనాలు ఉండట్లేదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పట్లేదు, వాళ్ళకి నచ్చినట్టు చేయట్లేదు, వాళ్ళకి కోరుకున్నట్టు మనం ఉండట్లేదు కాబట్టి అందుకే ఉండరు. నీ జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో అది తీసుకుంటే, మనుషులు చెప్పేది తీసుకుంటే చాలా నష్టపోతాం, చాలా పాడైపోతాం, చాలా పతనం అయిపోతాం, చాలా నాశనం అయిపోతాం. దేవుడు చెప్పేది తీసుకుంటే మనం బాగుపడతాం. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నేను బాగుపడ్డా. యేసు ప్రభే నా బ్రతుకుని మార్చాడు, యేసు ప్రభే నా జీవితాన్ని మార్చాడు. ఎవరు నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు కానీ, నాకున్న రక్త సంబంధికులు కానీ, నాకున్న బంధువులు స్నేహితులు ఎవరు నన్ను మార్చలేదండి. రాజకీయ నాయకులు కానీ, శాస్త్రవేత్తలు కానీ అవన్నీ నన్ను మార్చలా. ఈరోజు యేసు ప్రభు గురించి ప్రకటిస్తున్నామంటే, ఆయన గురించి బోధిస్తున్నామంటే, ఆయన గురించి ఈ రోజు ఆయన స్థానంలో నిలబట్టి ఈ రీతిగా మాట్లాడుతున్నా. ఆయన బతుకులు మార్చాడు. మీ బతుకులు కూడా, ఈ లోకంలో బతుకులందరూ కూడా మారుస్తాడని, మీ కుటుంబాలు బాగు చేస్తాడని, మీ పిల్లల జీవితాలు మారుస్తాడని చెబుతున్నాం అంతే. హల్లెలూయా, శబ్దం దీనికి స్తోత్రం. ఒకటి నీళ్ల ద్వారా వచ్చాడు, రెండోది రక్తం ద్వారా వచ్చాడు, మూడోది చెప్పాలి చదువుమా, మూడోది ఇది, ఈ లాస్ట్ది. ఈ మూడోది ముగ్గురు ఏకీభవిస్తున్నారు, అందుకే మూసేశారు, ఏంది అయిపోయిందని. హల్లెలూయా. ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో ఇందాకేమో యోహాను సువార్త 19:34 నుంచి చదివితే, ఆయన ఆ శిలువలో ఏలాడుతున్నప్పుడు రక్తము అని ఆయన బాడీలో రావటం, తర్వాత నీళ్లు వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే యోహాను మరలా యోహాను పత్రికలో ఆయన ఏమని ప్రకటిస్తాడంటే, నీళ్లును ఆత్మయు నీళ్లను రక్తము ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. చదువు చదువు స్పీడ్. మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాం కదా. దేవుడు సాక్ష్యము బలమైనది, దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. ఇప్పుడు చూడండి, తలపైకి ఎత్తండి. ఇప్పుడు మనుషుల సాక్షి మనం అంగీకరిస్తున్నాం కదా. ధర్మశాస్త్రంలో ఎవరైనా ముగ్గురు సాక్షులు ఉండి అక్కడ వాళ్ళు చేసిన తప్పును బట్టి ఇద్దరు కుదరదు, ముగ్గురు అయితేనే వాళ్ళ ఆ సాక్ష్యం అంగీకరించబడింది. ధర్మశాస్త్రంలో ఏదైనా తప్పుని నిర్ధారించాలంటే, వాళ్ళ తప్పుని వారు ఆ తప్పుని పరిగణించాలంటే ముగ్గురు సాక్షులై ఉండాలి ధర్మశాస్త్రం, ఈ లేఖనాల్లో ఉంది. లేదంటే ఇద్దరుంటే కుదరదు. అలాగనే ఇప్పుడు మనుషుల సాక్షి మీరు అంగీకరిస్తున్నారు కదా, దేవుని సాక్ష్యం కూడా ఇప్పుడు ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ముగ్గురు ఏకీభిస్తున్నారు. ఎవరు? ఆత్మ, నీళ్లు, రక్తము. వీళ్ళు ముగ్గురు ఏకీభించి సాక్ష్యం ఇస్తున్నారంట. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఈ మూడింతల బాప్తిసం కింద వచ్చా కనుక నీ బాప్తిసము
నీ బాప్తిసము దేవుడు ఏర్పాటు చేసిన ఆ బాప్తిసం కింద నేను ఉండవు. నీ బాప్తిసము ఎవరో మనుషులు చెప్పిన బాప్తిసం కాదు, మనుషులు ఫలపరిచిన ఆ యొక్క బాప్తిసం కాదు. ఈ మూడింతల బాప్తిసం కింద నువ్వు ఆ యొక్క బాప్తిసం పొందే గనక ఆ ముగ్గురు ఏం చేస్తున్నారంట, నీ బాప్తిసం గురించి దేవుడు అంగీకరిస్తున్నాడంట. దేవుడు అంగీకరిస్తున్నాడా, మనుషులు కాదు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. నీ బాప్తిసం గురించి, నువ్వు తీసుకున్న బాప్తిసం గురించి, నువ్వు పొందిన బాప్తిసం గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. గట్టిగా సపోర్ట్లో కొడదాం. ప్రైజ్ లో హల్లెలూయా, ప్రైజ్ లో దేవుని స్తోత్రం. దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్ట నీ బాప్తిసం గురించి. ఆత్మ ఇప్పుడు ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన నీళ్ళలో తీసుకుంది, ఆయన సమాధి చేయబడ్డాడు. రెండు విషయాలు కదా. ఇప్పుడు ఆత్మ అన్నాడు కదా, ఆత్మ ఈ ముగ్గురై ఉండరు. ఒకటి నీరు, ఒకటి రెండు రక్తము, మూడు ఆత్మ. ఈ మూడో విషయం ఏంటంట, ఈ మూడింతల బాప్తిసం అన్నాడు కదా, ఈ మూడింతల బాప్తిసం అనేది యేసు ప్రభు వారు వచ్చి బాప్తిసం ఇస్తాడు. యేసు ప్రభు వారు బాప్తిసం ఇస్తాడంటే ఈ మూడింతల బాప్తిసం, ఈ మూడు అనుభవాల గురించి చూస్తుంటే ఆయనలోనే ఈ మూడు గుప్తమై ఉండి అంట. ఈ మూడు ఆయనలోనే గుప్తమై ఉండి కనుక ఇప్పుడు బాప్తిసం తీసుకునే నీవు నీ జీవితంలో ఈ మూడు నీ జీవితంలో గుప్తమై ఉండాలి. ఈ మూడింతల బాప్తిసం అనేది నీ జీవితంలో అది కలిగి ఉండాలి. ఆ మూడో విషయం ఏంటంటే ఆత్మ. ఆత్మ చెప్తున్నాడు కదా, ఆత్మ, నీరు, రక్తము ముగ్గురు ఏకీపిస్తున్నారు అన్నాడు కదా. ఇప్పుడు ఈ ఆత్మ అనే దాన్ని ఇంకా క్షుణ్ణంగా ఇంతకుముందు ఒక 2 వీడియోస్ చేసాం మనం. ఇంకా బాగా వివరంగా వీటి గురించి, మూడింతల బాప్తిసం అనే అనుభవాల గురించి ఇంకా రెండు వీడియోస్ మనం చేసాం. దేవుడు చేయించాడు. అవన్నీ కూడా ఒక్కొక్క క్షుణ్ణంగా ఆయన తెలియపరిచి ప్రతి వారికి కూడా ఆ సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఇది ఇంకా క్లుప్తంగా చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని ఈ మూడింతల బాప్తిసంలో దేవుడు ఆయన పొందుపరిచున్నాడు గనక ఈ రోమపత్రిక 8వ అధ్యాయాన్ని చూద్దాం. చూడండి, ఈ రోమపత్రిక 8వ అధ్యాయాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయము చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీర పాప విషయమై మృతమైనది గాను, మీ ఆత్మ నీతి విషయమై జీవించి కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవించెదరు. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేకుండా ఉన్నాడో ఆయన వాడు కాడు అన్నాడు. ఇప్పుడు ముగ్గురు చూసారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, ఆత్మ, నీరు, రక్తము, ఈ మూడు మిళితమైనట్లుగా ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు. ఎక్కడంగా యోహాను కూడా ఏమన్నాడంటే, మొట్టమొదటిగా సిలువ, రెండోది ఆయన సమాధి, ఇప్పుడు మూడోది చెప్పాలి. మూడోది ఏంటంట, సిలువ, సమాధి, పునరుద్ధానము. మరణాన్ని చేయించి తిరిగి లేస్తాడు ఆయన. మరణాన్ని చేయించి తిరిగి లేస్తాడు గనక అందును బట్టి ఈరోజు క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడల మీ యొక్క శరీరాలు మృతతుల్యమైనప్పటికీ కూడా ఆయన ఆత్మ మీలో ఉండి మీకు కూడా ఏమిస్తాడంట, పునరుద్ధానాన్ని ఇస్తాడు. పునరుద్ధానాన్ని దేవుడు కలగజేస్తాడు. ఒకరోజు నువ్వు కూడా నేను కూడా చెప్పాలి, యేసుక్రీస్తు వారి యొక్క రాకల్లో, ఆయన రాకల్లో ఎత్తబడే వ్యక్తిగా ఈ మూడింతల బాప్తిసం అనేది నీ జీవితంలో కలిగి ఉండి ఉంటే
నీ జీవితంలో ఈ మూడింతల బాప్తిస్మం అనేది నువ్వు ఆ బాప్తిస్మపు అనుభవాల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు మనల్ని ఆయన రాకడలో మనల్ని ఏం చేస్తాంట, ఎత్తబడే సంఘంగా ఆయన మారుస్తాడు. దీనికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా, శబ్దం దీనికి స్తోత్ర. ఈ మూడింతల బాప్తిస్మం అనేది ఎవరిని సూచిస్తుంది చెప్పాలి? ఏం మరి మౌనంగా ఎవరిని సూచిస్తుంది? మన ప్రభుని యేసుక్రీస్తుని సూచిస్తుందండి. మన ప్రభుని యేసుక్రీస్తు వారే ఒకటి సిలువ, రెండవది మరణము, మూడవది పునరుద్ధానము. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఈ మూడింతల బాప్తిస్మం అనగా, ఒకటి సిలువ దగ్గరికి వెళ్ళావు, ఆ సిలువలో పశ్చాత్తపడ్డావు, అక్కడ యోర్దాను నదిలోకి వచ్చి బాప్తిస్మం తీసుకున్నావు, అక్కడ సమాధిలో పెట్టబడ్డావు. ఇప్పుడు ఆయన ఆత్మ నీలో నివసిస్తుంది గనక ఆ మరణాన్ని జయించి ఆయన నీకు జీవాన్ని ఇచ్చాడు గనక ఆయన రాకడ కొరకు నిన్ను సంపూర్ణంగా ఆయన రాజ్యంలో సిద్ధపరుస్తున్న తెలియ స్తోత్రం చేద్దా. హల్లెలూయా. ఆయన రాకల్లో మనల్ని ఆ రీతిగా సిద్ధపరిచి మన శరీరేచ్ఛలన్నిటిని కూడా నిర్మూలన చేసి మనలో పాప స్వభావాన్ని నిర్మూలన చేసి ఆయన రాకడకు ఆయన సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు నువ్వు తీసుకునే బాప్తిస్మం, మూడింతల బాప్తిస్మంలో నా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన నీకు ఆయన గుప్తమై ఉన్నాడు గనక, ఒకటి సిలువ వేయబడిన యేసు ప్రభు వారు, ఆ సిలువ వేయబడిన యేసు ప్రభు వారు ఆ యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకునే యేసు ప్రభు వారు ఓ సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలోండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆ సమాధిలోండి ఆయన లేపి పునరుద్ధానాన్ని చేయించాడంట, మరణాన్ని చేయించాడంట. ఈరోజు మనం కూడా ఈ మూడింతల బాప్తిస్మపు అనుభవంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము ఈరోజు ఆ బాప్తిసాల్లో, మూడింతల బాప్తిసాల్లో కలిగి ఉందని చెప్పి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో కూడా మాట్లాడుతున్న దేవుడు గనక ప్రియ దేవుని బిడ్డ, చేతులు పైకెత్తుతావా? ఎలాంటి బాప్తిస్మం పొంది ఉన్నావు? ఎలాంటి బాప్తిస్మం కింద నువ్వు నడిపించబడుతున్నావు? ఎలాంటి బాప్తిస్మాన్ని నువ్వు పొంది ఉన్నావు? ఎవరెవరో ఎక్కడెక్కడో నువ్వు బాప్తిస్మం అనేది తీసుకొని ఉండొచ్చు. కానీ ఎవరొక దైవజనుడి ద్వారా నెలలను బాప్తిస్మం తీసుకోవాలి. కానీ దేవుడు ఏర్పరిచాడు కనుక దేవుని బిడ్డ, ఈరోజు ఆ సిలువ గురించి, ఆ పరిపూర్ణమైన అనుభవం నీకుందా? ఆయన ఆ సమాధి గురించి పరిపూర్ణమైన అనుభవం నీకుందా? ఆ పరిశుద్ధాత్మ, ఆ అభిషేకం అనే అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? ఆయన వచ్చి పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పిన యోహాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని, ఈ మూడింతల బాప్తిస్మం అనుభవం ప్రతి దేవుని బిడ్డకు ఉండాలని, ప్రతి విశ్వాసకు ఉండాలని, ప్రతి ఆయన రాకడ కొరకు సిద్ధపడే వ్యక్తికి ఉండాలని యోహాను ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మన పూర్వీకులకు చెప్తున్నాడు, మన పితలకు చెప్తున్నాడు, ఆయన భూదిగంతపు నివాసులందరికీ కూడా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమస్త మానవాళికి చెప్తున్నాడు, సర్వ మానవాళికి చెప్తున్నాడు. ఆ సిలువ వేయబడిన యేసు ప్రభువారు, సమాధిలో పెట్టబడిన యేసు ప్రభువారు